హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేనైతే ఈరోజు ఉదయాన్నే ఇలా పూల మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే మన మొక్కల్లో చాలా పువ్వులు వచ్చాయండి. సో వీటన్నింటినీ చక్కగా ఈరోజు కోసి ఉగాది రోజున దేవుడికి సమర్పించాలి అనుకున్నాను. మా మల్లె చెట్టు కూడా చాలా మల్లెపూలు కాస్తూ ఉందండి. ఇవైతే ఉదయానికి ఇలా విచ్చుకొని చాలా బాగా ఉంటున్నాయి అన్నమాట. సో నేనైతే ఇలా నైట్ టైం కన్నా ఇవి ఉదయాన్నే కోసుకుని లక్ష్మీదేవికి అలంకరించుకుంటూ ఉంటాను. ఇక ఈ మల్లె పువ్వులన్నీ కోసుకున్నానండి. ఇలా మన ఇంట్లో ఉన్న పువ్వులన్నింటినీ సేకరించి పూజ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. చూసారా ఎన్ని పువ్వులు కాచాయో అండి. ఇవన్నీ మన మొక్కల్లోటివే అన్నమాట. ఇలా ఈ మందారాలు, మల్లె పువ్వులు, రోజా పువ్వులు ఇలా వీటన్నింటినీ సేకరించుకున్నాను. ఇక వీటన్నింటినీ దేవుడికి అలంకరించుకోవాలి. ఇక ఈరోజు పండగ కదండి. సో ఇలా స్వీట్స్ అయితే చేసుకున్నాను. మా సైడ్ అయితే వీటిని పోలీలు అని అంటామండి. సో ఉగాదికి ఇవి ఖచ్చితంగా మా సైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు ఇలా ప్రసాదం కోసం లెమన్ రైస్ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక వీటన్నింటినీ దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి. ఇలా పువ్వులన్నింటినీ దేవుడికి అలంకరించి ఇలా దీపం పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అండి. ఈ ఉగాది రోజు ఇలా చక్కగా అలంకరించేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో నాకు. ఇలా ఈ సీజన్లో దొరికే మల్లె పువ్వులు, మన మొక్కల్లో కాచిన మందారాలను, గులాబీ పువ్వులను, మల్లె పువ్వులను అలంకరించుకొని దీపం పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర 2 మొక్కలైనా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా మన మొక్కల్లోని పువ్వులను దేవుడికి సమర్పిస్తే ఆ ఆనందమే వేరండి. పండగ అంటేనే మనకు పువ్వులు, అలంకరణ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక నేను కూడా ఇలా పువ్వులని దండలుగా కట్టి ఇలా అన్ని చోట అలంకరించుకున్నానండి. ఏమైనా 2 పువ్వులు పెడితే ఆ అందమే వేరుగా ఉంటుందండి. ఇలా ప్రతి చోటని కూడా ఎంతో అందంగా మనం అలంకరించుకోవచ్చు. ఒక చిన్న దండ వేయగానే ఎంత కళగా ఉంది చూడండి. అలానే మా అప్స్టేర్ పైన ఇలా కన్నయ్య కూడా ఉంటారండి. సో కన్నయ్యకి కూడా ఒక ఇలా చక్కని మాలని కట్టి అలంకరించుకున్నాను. ఇలా ఇంటి ముందు కూడా మొత్తం పువ్వులతో అలంకరించుకున్నాను. ఇక పండగ అంటేనే మనకు ఫస్ట్ వచ్చే అతిథులు అయితే నాకు ఈ పిచ్చుకలే అండి. ప్రతిరోజు కూడా ఇలా చక్కగా వచ్చి నీళ్లు తాగుతూ అక్కడ ఉన్న గింజల్ని తింటూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇక సాయంత్రం అయితే ఇక మా దగ్గరలోనే ఇలా ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సో పిల్లల్ని తీసుకొని ఇక అందరము అయితే ఇలా వెళ్ళామన్నమాట. ఇదైతే జలకన్య ఎగ్జిబిషన్ అంటండి. పేరైతే చాలా విచిత్రంగా అనిపించింది నాకు కూడా. కానీ లోపలికి వెళ్ళగానే నేను కూడా చాలా ఆశ్చర్యపోయానండి. సో ఇక ఇలా ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని ఇలా అందరం లోపలికి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉందండి. నాకైతే చాలా నచ్చింది.
ఇలా మనం లోపలికి వెళ్ళగానే మొత్తం ఫిషెస్సే అండి. రకరకాల ఫిషెస్ అన్నింటినీ ఇక్కడ ఇలా అక్వేరియంస్లో మనకు చూపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇవైతే చాలా రకాల ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చూసారా, అన్నీ ఒక్కసారి నిద్రపోతూ ఉన్నాయన్నమాట. నాకైతే మన ఇంట్లో ఉన్న చిన్న ఫిష్ ట్యాంక్ అయితే గుర్తొచ్చింది. సో ఇక్కడున్న ఈ రకరకాల ఫిషెస్ని చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించిందండి. వీటినైతే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా వీటన్నింటిని చూసుకుంటూ మేము కూడా వెళ్తూ ఉన్నాం. అసలు ఇన్ని రకాల ఫిషెస్ ఉంటాయని నాకైతే ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఇలా చాలా రకాల ఫిషెస్ని అయితే వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. ఇలా ఇక్కడున్న ఈ ఫిషెస్ అన్నిటినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇంకా ప్రాపర్గా అయితే దీన్ని స్టార్ట్ చేసినట్టు లేదు. సో అక్కడక్కడ ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. కానీ ఈ ఫిషెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఈ గోల్డ్ కలర్ ఫిషెస్ అయితే మన ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా వీటన్నిటిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇలా ఇక్కడ మొత్తము ఫిషెస్సే ఉన్నాయండి. సో చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక అటు నుంచి ఇలా మనం రాగానే మొత్తం షాపింగ్స్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయండి. మామూలు ఎగ్జిబిషన్ అంటే ఇంక అమ్మాయిలవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. అలానే ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ లాంటివి చాలా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ వెళ్ళడమే జుంకాస్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో నేను కూడా ఒక జుంకా సెట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఉన్న ఈ గేమ్స్కి అయితే ఫస్ట్ పిల్లలు అట్రాక్ట్ అయిపోతారండి. కాకపోతే ఇందులో మనం ఇక్కడ గెలిచేది ఏదీ ఉండదన్నమాట. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఇక్కడ అస్సలు గెలవలేమండి. కాకపోతే పిల్లల కోసమైతే వీటిని ఆడించాను. ఇలా షాపింగ్ అండ్ గేమ్స్ తర్వాత ఇలా మొత్తం ప్లే ఏరియా లాగా సెట్ చేస్తారండి. సో ఇక పిల్లలైతే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుతూ ఉన్నారన్నమాట. క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేరండి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇక నేనైతే అలా చూస్తూ ఉన్నానండి. ఇక్కడైతే బుజ్జి వినాయకుడిది చాలా బాగుందండి. ఇది చిన్నపిల్లలకైతే ఈవినింగ్ టైమ్స్లో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే కాస్ట్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రైడ్కి 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడే వీళ్ళు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి.
ఇవి కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. క్వాంటిటీ తక్కువ, కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అనిపించాయి నాకైతే. ఇక మేమైతే గోబీ ఆర్డర్ చేసుకొని అదైతే జస్ట్ టేస్ట్ చేసాం అంతే అండి. ఇక ఇలా పిల్లలతో ఈవినింగ్స్ అయితే స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంది అనిపించింది. పండగ కనుక చాలా తక్కువ మంది క్రౌడ్ అయితే ఈరోజు ఉన్నారండి. ఇక్కడే ఇలా మొత్తం ఫోటో షూట్స్ కోసం ఫ్రేమ్స్ అనేటివి సెట్ చేశారండి. సో పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ చక్కగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారన్నమాట. మా పిల్లలైతే ఆలోచిస్తూ ఉన్నారండి తీసుకోవాలా వద్దా అని. వాటిని పోస్టర్స్ అన్నిటిని చూస్తూ ఉన్నారు. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యామిలీ టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో పిల్లలతో గడపడానికి మనం ఏ అవకాశం వచ్చినా కూడా చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరం కలిసి జరుపుకునేదే కదండి అసలైన పండుగ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.